దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశమును బట్టి మరి దేవుని వాక్యాన్ని వినే సమయమును బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఆ దేవత దేవునికి మరి ప్రత్యేకమైన వందనాలు మరొకసారి తెలియజేయుచున్నాను. దేవుని వాక్యాన్ని విందాం. ఇర్మీయా కాలంలో మరి బబులోనీయుడైన నెబుకద్నెజరు ఇశ్రాయేలు దేశానికి వచ్చి మరి ఇశ్రాయేలులందరినీ ఒక్కొక్కరిని తీసుకువెళ్ళిపోవడానికి సిద్ధపడుతూ ఉండగా దేవుడు, మీరు మారండి ఇశ్రాయేలీయులారా, మీరు చక్కగా దేవుని యొక్క అడుగు జాడల్లో నడవండి. ఆ యొక్క మరి నెబుకద్నెజరు రాబోతూ ఉన్నాడు, మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి మిమ్మల్ని బానిసలుగా చేసుకుంటాడు. మీరు మార్పు చెందిన వారే, చిన్నబిడ్డల మనస్తత్వం కలిగిన వారే ఉండండి అని చెప్పి ప్రభువు మరి ఇర్మీయా ప్రవక్త ద్వారా ఎన్నో విషయాలను వారికి బయలుపరుస్తూ ఉండగా వారు వినటం లేదు. దేవుడు ఇర్మీయాకి వారికి జనాలకి ఏమి చెప్పాలో వివరముగా చెబుతూ పంపిస్తూ ఉండేవాడు దేవుడు. అలాగా ఒక రోజున దేవుడు ఇర్మీయాను పిలిచి, ఇర్మీయా కుమ్మరవాని ఇంటికి వెళ్ళు, కుమ్మరవాని ఇంటికి వెళ్ళి కుమ్మరవాడు ఎలాగా కుండను తయారు చేస్తూ ఉన్నాడో చూడు. ఆ కుమ్మరివాడు తయారు చేస్తున్నట్లుగా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ నీకు ఇశ్రాయేలులతో నువ్వు ఏమి చెప్పాలో, జనులతో నువ్వేమి బోధించాలో, నా మాటలుగా ఏమి తెలియపరచాలో అవి నేను నీకు తెలియజేస్తాను అని చెప్పి ఇర్మీయాని కుమ్మరివాని ఇంటికి పంపించాడు. చదువుదాం ప్రియులారా. ఇర్మీయా గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనము నుండి. యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరివాని ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరివాని ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతుల్లో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. అంతట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు అని ఇర్మీయాని కుమ్మరివాని ఇంటికి పంపించి, కుమ్మరివాని ఇంటికాడ కుమ్మరివాడు సారె పైన మంటి వేసి ఆ మంటిని మరి ఒక కొండను తయారు చేయాలని చూస్తూ ఉన్నప్పుడు అది చెడిపోయింది. అది చెడిపోయి విడిపోయింది. కొండ పాడైపోయింది, విడిపోయింది. ఆ కుమ్మరివాడు, అయ్యో నేను చక్కగా తయారు చేసిన కొండ పాడైపోయిందని చెప్పి నిరుత్సాహపడలేదు ప్రియులారా. ఆ మట్టిని తీసి మరలా సారె పైన వేసి తనకు యుక్తమైనట్టుగా తనకు ఎలాగా తయారు చేసుకోవాలో కుండను ఆ విధముగా తయారు చేసుకున్నాడు కుమ్మరివాడు. ఆ విధముగా కుమ్మరివాడు కుండను తయారు చేసుకుని చక్కగా మరి చేస్తూ ఉన్నప్పుడు ఈ ఇర్మీయా చూశాడు. ప్రియులారా, దేవుడు ఇర్మీయాను కుమ్మరివాని ఇంటికి పంపించి, ఆ కుమ్మరివాడు చేస్తున్న కుండను చూడు, అక్కడ నేను ఇశ్రాయేలులకు నీవు తెలియచేయవలసిన బోధను నేను తెలియపరుస్తానని చెప్పి తెలియపరుస్తున్నాడు. ఆ కుమ్మరివాడు చేస్తూ ఉన్నప్పుడు కుండ పగిలిపోయి పాడైపోయి విడిపోయింది మట్టి. ఆ కుమ్మరివాడు తిరిగి తీసుకుని ఆ మట్టిని మరలా కుండని చక్కగా తయారు చేశాడు. అలాగే నేను కూడా ఇశ్రాయేలు వారలారా, కుమ్మరివాడు కుండను తీసుకుని ఆ మట్టిని తీసుకుని మరలా తనకు యుక్తమైనట్టుగా కుండని ఎలా తయారు చేసుకున్నాడో, ఇశ్రాయేలు వారలారా, జనాలారా, మనుషులారా, మీరు నా చేతిలో ఉన్నారు. నేను తిరిగి చేయలేనా? అందరినీ అంతము చేసి భూమి మీద ఉన్న వారందరినీ కూడా నాశనం చేసి మరలా నేను మళ్ళా కొత్త ప్రపంచాన్ని పుట్టించలేనా అని ప్రభువు తెలియపరుస్తూ ఉన్నాడు. అంతేకాదు ప్రియులారా, ఆ కుమ్మరివాని ఇంటికి వెళ్ళిన ఇర్మీయా దానిని చూస్తూ దేవుని యొక్క మాటను తెలుసుకుని ఇశ్రాయేలులకు బోధించడం జరిగింది. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు కుమ్మరివాడు కుండను తయారు చేస్తాడు, మట్టి ద్వారా తయారు చేసేవాడు కుమ్మరివాడు. మరి రాతి బండల చేత చెక్కేవారు శిల్పకారులు. ప్రియులారా, ఈ విధముగా మరి ఒక్కొక్కలాగా ఉన్నారు. ఒకనొక సమయాన ఒక మంటి బొమ్మను తయారు చేస్తున్నాడు కుమ్మరివాడు ఒక మంటి బొమ్మను తయారు చేశాడు. ఒక కన్ను రెండు కళ్ళు పెట్టాడు, ముక్కు పెట్టాడు, నోరు పెట్టాడు, చెవులు పెట్టాడు, కాళ్ళు చేతులు పెట్టాడు. ఒక మానవుని ఆకారాన్ని తయారు చేశాడు. ప్రియులారా, ఆ మానవుని ఆకారాన్ని తీసుకుపోయారు ఒక చోటుకి తీసుకువెళ్ళిపోయారు. ఆ ఆకారాన్ని తీసుకువెళ్ళిపోయి దానికి పువ్వులు, ప్రియులారా, బంగారం అలంకారాలు అన్నీ కూడా పెట్టి దానిని ఒక అద్భుతమైన మరి దేవతా రూపం అని చెప్పి పూజిస్తూ ఉన్నారు.
ఇన్ని రోజులు ఉంచుకోవాలి, తర్వాత తీసుకెళ్లి నీటిలో పడేసేయాలి దాన్ని, ఆ బొమ్మని అని చెప్పి ఒక గుడి కింద కట్టుకుని ఆ గుడిలో పెట్టడం జరిగింది. ప్రియులారా, ఆ కుమ్మరివాడు తయారు చేసిన ఆ బొమ్మను ప్రియులారా తీసుకువెళ్ళి ఒక దేవుడిగా పూజిస్తూ ఉన్నారు. అంతేకాదు శిల్పకారుడు ఒక రోజున శిల్పాన్ని చెక్కుతూ ఉన్నాడు. ఆ శిల్పకారుడు చెక్కి మరి 2 కాళ్ళు, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, ఒక మానవుని ఆకారాన్ని తయారు చేశాడు శిల్పకారు. ఆ శిల్పకారుడు తయారు చేసిన ఆ శిల్పాన్ని తీసుకువెళ్ళి ఒక గర్భగుడిలోకి తీసుకువెళ్ళి గుడిలో పెట్టారు. ఆ గుడిలోకి పెట్టిన తర్వాత ఆ శిల్పకారుడు అయ్యో ఆ శిల్పాన్ని ఈ విధంగా చెక్కాను, ఆ విధంగా చెక్కిన తర్వాత దాని మీద మరి ఆ చేతికాడ మరి చిన్న రంధ్రం చేయలేకపోయాను, అది నేను చెయ్యాలి మర్చిపోయారు. చేతికాడ ఆ ఏలు మరి చూపిస్తున్నట్లుగా అది చూపుడు వేలకుని మరి బొటన వేలు 2 ఏళ్ళ మధ్యన రంధ్రం ఉండాలి, 2 అతుక్కున్నాయి కదా, ఆ రెండిట్ల మధ్యన రంధ్రం ఉండాలి, అది చేయలేకపోయానని చెప్పి ఆ గుడిలోనికి వెళ్ళాలని చూశాడు. అయితే గుడిలోకి రాకూడదు, దేవుని గుడిలోకి నువ్వు రాకూడదు అని చెప్పి బయటికి నెట్టేశారు ప్రియులారా. అప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, నా చేతులతో చేసిన శిల్పాన్ని ఎంతవరకు ఇన్ని రోజులు ఇంతకాలం నా దగ్గరే ఉంది, నేనే ఏ ఆకారం లేని ఆ శిల్పానికి ముక్కు పెట్టాను, కళ్ళు పెట్టాను, నోరు పెట్టాను, చెవులు, చేతులు, కాళ్ళు పెట్టి ఒక ఆకారాన్ని తయారు చేశాను. ఎప్పుడైతే గుడిలోకి వెళ్ళి అక్కడ ప్రతిష్ఠింపబడిందో దేవుడైపోయాడు. మరి నేను ఇప్పుడు దాకా తయారు చేసిన వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ లోపలికి వెళ్ళి నేను ఏం చేయగలను, చేయకూడదని చెప్పి గుడిలోకి రాకూడదని బయటకు గంటేశారు నన్ను అని చెప్పి మరి నేను చేసిన దానికి నిన్నే రావట్లేదని చెప్పి బాధపడుతూ వెళ్ళిపోయాడు. అదే తన కుమారునికి తెలియజేస్తున్నాడు, మనం శిల్పము తయారు చేసే వరకే మన బాధ్యత, కానీ గుడిలోనికి మనల్ని రానవరు, గుడిలోనికి వెళ్ళడానికి లేదు. మన చేతిలో ఉన్నప్పుడు అది ఒక బొమ్మ, దానికి ఎలా ఉండాలో, అందముగా ఎలా ఉండాలో, ఏ ముక్కు పొడుగ్గా ఉండాలా, పొట్టుగా ఉండాలా, చెవులు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, చక్కగా శిల్పాన్ని చెక్కే చేతులు మన చేతిలో ఉన్నని చెప్పి మనం మలుస్తాం, మనం దాన్ని రూపిస్తాం. అయితే అది మన చేతిలో ఉన్నప్పుడు మాట్లాడదు, కదలదు, మెదలదు, మనమే కదిలించాలి, మనమే దాన్ని తీసుకువెళ్ళాలి. ఒక నిరుపయోగం ఉన్న ఒక శిల్పాన్ని, ఒక బండని ఒక శిల్పంలాగా తయారు చేస్తాం మనం. అయితే అది గుడి లోపలికి వెళ్ళిన తర్వాత మనము దాన్ని ఎలా చేసామో చూసుకోవడానికి కూడా మనల్ని రానవరు లోపలికి అని తన కుమారునికి తెలియజేస్తున్నాడు. ఈ కొమ్మరివాడు కూడా తయారు చేసిన దాన్ని తీసుకుపోయి మరి ఇన్ని రోజుల వరకు ఉంచి తర్వాత నీటిలో మరి నిమజ్జనము అని చెప్పి కలిపేస్తూ ఉంటాడు ప్రియులారా. ఆ కుమ్మరివాడు కూడా ఆ బొమ్మను తయారు చేస్తున్నప్పుడు ప్రియులారా తాను కాళ్ళతో తొక్కుతూ ఉంటాడు. కాళ్ళతో తొక్కాలి మట్టిని, ఆ మంటిని కాళ్ళతో తొక్కేంత వరకు అదేమవుతుందంటే ఇంకా జిగురు, దానిలో ఉన్న జిగురు బయటకు వచ్చి ఇంకా మెత్తబడుతూ ఇంకా అది మరి ఇంకా గట్టితనాన్ని పెంచుకుంటుంది ప్రియులారా. తాను తయారు చేసినంతసేపు తొక్కుతూ ఉంటాడు ప్రియులారా. తను ఎంత ఎండలో తొక్కాడంటే ఇంటూ వారని వేసుకోడు, చెట్టు కింద వేసుకున్న మరి చెమట, తను చేస్తున్న పనికి చెమట కారుతూ ఉంటుంది ప్రియులారా. ఆ చెమట మరి చుక్కలు మరి ఆ మట్టిలోనే కలిస్తాయి. ఆ చెమట కారుస్తూ ఉండగానే ఆ యొక్క కాళ్ళతో తొక్కుతూ ఉంటాడు. ఆ ఒక రూపాన్ని మట్టిని తీసి ఒక రూపం కింద మరుస్తూ ఉంటాడు ప్రియులారా. తాను మరిచిన తర్వాత దానికి ఒక ఆకారం తీసుకొచ్చిన తర్వాత మరి పూలు అలంకరణలు అల్లిన తర్వాత ఒక దేవుడిగా మార్చబడతాడు ప్రియులారా. ఆ విధముగా మార్చబడుతూ చేస్తూ ఉన్నప్పుడు అది లోకులకి దేవతారూపమైనప్పటికీ తాను తయారు చేసిన వ్యక్తికి అది ఒక బొమ్మ. చాలా సార్లు వారు చెప్పి ఉన్నారు, అది నా చేతిలో తయారు చేయబడినది, నా చేతిలో ఉండగా కదలలేదు, మెదలలేదు, అది గుడిలోకి వెళ్ళిన తర్వాత కదలదు, మెదలదు అని చెప్పి చాలా మంది శిల్పకారులేంటి మరి బొమ్మలు తయారు చేసిన వారు చాలా మంది తెలియపరిచారు ప్రియులారా. ఇక్కడ దేవుడు ఆ విధంగానే మట్టిని తీసి బొమ్మను తయారు చేశాడు. మానవుడు కూడా మట్టిని తీసి బొమ్మను తయారు చేస్తా ఉన్నాడు. దేవుడు మట్టిని తీసి బొమ్మను తయారు చేసి నాసికారంధ్రం ద్వారా జీవాత్మను ఊదాడు. దేవుడు చేసిన బొమ్మకు జీవం వచ్చింది, మనిషిలాగా మారాడు. అయితే మనిషిలాగా మారిన మానవుడు దేవునిలాగానే బొమ్మ తయారు చేయాలని చేశాడు, కానీ జీవం ఇవ్వలేకపోయాడు ప్రియులారా. మానవుల్లో ఉన్న జీవం ఇంకో వ్యక్తికి జీవాన్ని ఇయ్యలేదన్న విషయము మానవుడు తెలుసుకోలేకపోతూ ఉన్నాడు ప్రియులారా. తన జీవము దేవుడు పెట్టినది అన్న విషయము తాను మర్చిపోతూ ఉన్నాడు. తాను కదులుతూ ఉన్నాను, నేనైతే కదులుతున్నాను, కానీ నేను మోక్కుతూ ఉన్న దేవుడు కదలలేకపోతున్నాడే, మెదలలేకపోతూ ఉన్నాడే, నేనే వచ్చి కదిపాలి, నేనే వచ్చి స్నానం చేయించాలి, నేనే వచ్చి అన్నీ కూడా చేయించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. నేను మానవుడిని కాదు, దేవుడు చెప్తున్నా నేను మానవుడిని కాదు, నేను నరుడునా, నేను
ప్రియులారా స్నానం చేయించడానికి నేను నరుడునా, ప్రియులారా నేను మీలాగా నేను మరి ఈ విధంగా ఉంటానా అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా దేవుడు మరి దేవుడు అనంత జ్ఞానం కలిగిన దేవుడు, ఆత్మస్వరూపి అయి ఉన్న దేవుడు మన దేవుడు. ప్రియులారా ఆ విధంగా మనం చూస్తున్నప్పుడు మరి మనము కూడా దేవుని చేతిలో ఒక మట్టిలాగా ఉన్నాం. దేవుడు తనకిష్టం వచ్చిన పాత్రగా మనల్ని మలుస్తూ ఉంటాడు, మనలను తయారు చేస్తూ ఉంటాడు. ప్రియులారా ఈ విధంగా మనము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా పనికొచ్చే పాత్రలుగా దేవుడు చేస్తాడు. ప్రియులారా దేవుడు చేసిన బొమ్మకి దేవుడు నాసికారంధ్రము ద్వారా జీవాత్మనుడుగా మానవుడిగా మారాడు, కదులుతున్నాడు, మెదులుతూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు ఏకంగా. అయితే మానవుడు చేసిన బొమ్మ కదలదు, మెదలదు, మాట్లాడలేదు. ప్రియులారా ఆ బొమ్మ తరపున మానవుడే మాట్లాడుతూ ఉన్నాడు. నాతో ఈ మాట చెప్పాడు దేవుడు, నాతో ఈ విధంగా కలలో కనబడ్డాడు, ఆ విధంగా తెలియపరిచాడని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు లోకములో ఉన్న వారందరూ దేవుని అనుసరిస్తారంటే తాను ఒక బొమ్మగా తయారు చేసుకుని కదలలేని మెదలేని బొమ్మను తయారు చేసుకుని ఒక గుడిలో పెట్టుకుంటూ ఉంటారు. ప్రియులారా ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఫిలిష్తీయులు పూజించే దేవత దాగోను, ఫిలిష్తీయులు పూజించే దేవత దాగోను. ప్రియులారా ఈ దాగోను దేవతని ఫిలిష్తీయులు చాలా మరి వారు మరి పూజ చేసుకుంటూ మరి వారి యొక్క కులదేవతగా పూజిస్తూ ఉంటారు దాగోన్ని. ప్రియులారా వారు ఏం చేస్తారంటే ఫిలిష్తీయులు ఇశ్రాయేలు దగ్గర ఉన్న మరి మందసాన్ని తీసుకోవాలని చెప్పి, ఈ యొక్క మందసాన్ని ఎత్తుకెళ్ళిపోవాలని చెప్పి వారు నిశ్చయించుకున్నారు. ప్రియులారా వారు మరి మందసాన్ని తీసుకున్నారు. అక్కడ ఉన్న ఏలి యొక్క కుమారుల్ని చంపేసి ప్రియులారా ఆ మందసాన్ని ఎత్తుకెళ్ళిపోయారు. ప్రియులారా ఎత్తుకెళ్ళిపోయి వారు ఏం చేశారంటే ఇక దాగోను గుడిలోకి తీసుకుపోవాలి, మన దేవుని ఎదుట మనం పూజిస్తున్న దాగోను దేవుడు బొమ్మ అనగా దేవుని ఎదుట కాళ్ళ దగ్గర పెట్టాలి మందసాన్ని అని చెప్పి వారిని నిశ్చయించుకున్నారు. మందసం అంటే ఆషామాషి కాదు ప్రియులారా, మందసము అంటే దేవుడు మోషతో తెలియపరుస్తూ ఉన్నాడు. నేను మాట్లాడే దేవుడు అనుకుంటున్నారు కదా మీరు, నేను మీ మధ్యన నివాసము చేయడానికి వస్తూ ఉన్నానని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. మోషే ఎలా ప్రభు మా మధ్యన ఎలా నివాసం చేస్తారంటే నా కొరకు ఒక మందసాన్ని తయారు చేయి, ఒక తుమ్మ చెట్టును తీసుకుని ఆ తుమ్మ చెట్టుతో మరి ఈ విధంగా తయారు చేయమని చెప్పి కెరూబులు పైన పెట్టమన్నాడు. ఆ కెరూబులు అంటే దూతలు, దేవుని యొక్క పరలోకములో దేవుని సింహాసనము దగ్గరగా ఉండే దూతలు కెరూబులు శరాపులు. ప్రియులారా కెరూబులు అనేవి 4 దూతలు. ఆ 4 దూతలు దేవుని సింహాసనం దగ్గరలో ఉంటాయి. ఆ వాటి రూపం ఎలా ఉంటదంటే ఒకటి సింహపు ముఖము, 2 మానవ ముఖము, 3 పక్షిరాజు ముఖము, ప్రియులారా 4 ఒక దూడ ముఖము. ప్రియులారా ఆ విధంగా 4 ముఖాలు కలిగిన కెరూబులు దేవుని యొక్క సింహాసనం దగ్గరగా ఉండి దేవుని మానక నిత్యము దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటాయి. ఆ కెరూబులకి ప్రియులారా మరి రెక్కలు ఉంటాయి. ప్రియులారా ఆ ప్రతి యొక్క దేవుని దూతలకు 6 రెక్కలు ఉంటాయి. 2 రెక్కలు కళ్ళుని కప్పుకుంటాయి, 2 రెక్కలతో ఒళ్ళుని కప్పుకుంటాయి, మరో 2 రెక్కలతో దేవుని స్తుతిస్తాయి. ప్రియులారా ఆ విధముగా మరి 2 రెక్కల కింద పెట్టి ప్రియులారా ఎదురెదురుగా ముఖాలు ఎదురెదురుగా 2 కెరూబుల బొమ్మలను బంగారంతో తయారు చేసి పెట్టమని దేవుడు మోషేతో తెలియపరిచినట్టుగా మందసాన్ని తయారు చేశాడు. దేవుడు ఆకాశం నుంచి పరమును వీడి ఆ యొక్క మందసములోనికి రావటం జరిగింది. అంటే వెలుగుగా వచ్చాడు. ఎవరైనా పాపం చేస్తే ఆ మందసము మరి తేజో మహిమతో నింపబడుతుంది. పట్టపగలు ఈ సూర్యుని కంటే ఇంకా వెలుగుగా కనబడుతుంది. ప్రియులారా అంతటి వెలుగును చూడగానే పాపం చేసిన వారు వచ్చి, ఎవరైతే పాపం చేసిన వారు మందసం ఎదుటికి వచ్చి నిలబడుతూ ఉన్నప్పుడు ఆ మందసము పాపం చేసిన వాడు ఎదుటికి రాగానే వెలుగుతూ ఉండగా వారు పాపం చేశారని నిర్ధారణ చేసుకునేవారు. వారు వెళ్ళి దేవునికి దహన బలిని పాపపరిహారార్థ బలిని అర్పించేవారు. అలాంటి మందసాన్ని ఏ ఫిలిష్తీయులు ఎత్తుకెళ్ళిపోవాలని నిశ్చయించుకుని ప్రియులారా అక్కడ ఉన్న ఏలి యొక్క కుమారులు 2 చంపేసి, యాజకులుగా ఉన్న 2 చంపేసి ప్రియులారా ఆ యొక్క మందసాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. వారు అనుకున్నట్లుగానే దాగోను గుడిలోకి తీసుకుపోయారు. దాగోను గుడిలోకి తీసుకెళ్లిపోయి ఫిలిష్తీయులు దాగోను బొమ్మ ఎదుట కాళ్ళ దగ్గర పెట్టి కొద్దిసేపు జాగారం చేసి, కొద్దిసేపు పూజలు చేసి, పురస్కారాలు చేసి ఆ యొక్క గుడికి తాళం వేసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. ప్రియులారా ఉదయమే వచ్చి చూశారు, నిన్నటి దినాన మనం మందసాన్ని తీసుకొచ్చాం కదా, మరలా ఒకసారి చూసొద్దాం, మనం దేవుడి దగ్గరికి వెళ్దాం అని చెప్పి తలుపు తీసి చూశారు. ప్రియులారా
ఆ తలుపు తీసి చూసరికి, ఆ తలుపు తీసి చూడగానే వారు ఫిలిష్తీయులు పూజిస్తున్న ఆ యొక్క దాగోను బొమ్మ, దాగోను అని దేవుడిగా పిలబడుతున్న బొమ్మ మందసం ఎదురుగా బోర్లంగా పడిపోయింది. బోర్లంగా పడిపోయింది ప్రియులారా. వారు ఆశ్చర్యపోయారు, ఇదేంటి రాత్రి మనం వెళ్ళినప్పుడు నిలబడున్న ఇంత బలమైన బొమ్మ, మన దేవుడిగా పూజిస్తున్న ఈ దాగోను దేవుడు నిలబడే ఉన్నాడు కదా, ఏంటి మందసం ఎదుటంగా ఇలా బోర్లంగా పడిపోయాడు అని చెప్పి వారు దానిని లేపి దాని స్థానంలో మరలా పెట్టారు ప్రియులారా. అంటే బొమ్మ తనంతటి తాను లేవలేదు, అది కదలలేదు. వారే దాన్ని లేపి మరలా దాని స్థానం ఉన్న దాన్ని మరలా పెట్టారు. మరలా కొద్దిసేపు ఉండి ఆ రాత్రికాల దాకా ఉండి 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 మరలా తాళం వేసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. మరలా ఉదయమే ప్రాతకాలం ఇంకా సమయము తెల్లారుజామున ఇంకా మొదటి రోజు వచ్చిన దానికంటే ఇంకా ముందు మొదటి ఇంకా వెళ్తూ ఇంకా చీకటి ఉండగానే వచ్చేసారు ప్రియులారా. వచ్చి తలుపు తీయగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఈ ఫిలిష్తీయులు పూజిస్తున్న ఆ దాగోను బొమ్మ తల చేతులు నరికివేయబడి ఆ గుమ్మం దగ్గర పడిపోయినుట వారు చూసి భయపడిపోయి మందసాన్ని తిరిగి పంపించేయటం జరిగింది. అమ్మో, మన దేవుడిగా పూజిస్తున్న దాగోని బొమ్మ ఈ విధంగా అయిపోయింది. ఈ మందసము అనగా దేవుడు, నిజముగా దేవుడు, ఆయన జోలికి మనం పోకూడదు బాబోయ్ అని చెప్పి భయపడిపోయి మందసాన్ని తిరిగి తీసుకొచ్చారు. అంతేకాదు వారి దేశంలో ఉన్న బంగారము, వారి దేశంలో ఉన్న శ్రేష్టమైనవి, అక్కడ ఏమేమి కావాలో అన్నిటిని కూడా సిద్ధం చేసుకుని వాటితో పాటు ఆ పాడి ఆవులకి మరి ఎడ్ల బండి కొత్త ఎడ్ల బండి తయారు చేసి ఆ ఎడ్ల బండి మీద మందసాన్ని పెట్టి తిరిగి తీసుకురావటం జరిగింది ప్రియమైన దేవుని వారలారా. కాబట్టి ఇక్కడ బొమ్మను పూజిస్తూ ఉన్నది మానవులు, అంటే లోక జ్ఞానము గలవారు. వారితో వారి యొక్క జ్ఞానాన్ని వెర్రిగా చేస్తుంది ఎవరంటే సాతాను. ఈ యుగాంతమైన దేవత వారి కనుదృష్టికి గుడితనం కలిగి చేస్తుంది. వారు చేస్తుంది అంటే వారికి తెలియట్లేదు ప్రియులారా. ఆ బొమ్మకు తెలిసింది దాగోనుగా ఆ బొమ్మను తయారు చేసుకున్నారు. ఒక శిల్పంలాగా తయారు చేసుకున్నారు వారు. ఆ శిల్పాన్ని అనగా కోనల్ని మట్టిని, ఈ యొక్క సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మందసము దగ్గర ఉన్నాడు. మనసం మీదకు వచ్చాడు అన్న విషయము తాను సృష్టించిన సృష్టిలో ఉన్న ఆ శిల్పానికి అది ఒక రాడైనప్పటికీ ప్రియులారా, వారు ఒక శిల్పముగా తయారు చేసుకున్నప్పటికీ దానికి తెలుసు దాని దేవుడు ఎవరు. కాబట్టి అందుకే బోరంగా దేవుని మందసం దగ్గర పడి ఉండటము వారు చూశారు. అంతేకాదు మరలా వచ్చి ప్రతిష్ఠిస్తూ ఉంటే వారు అనుకున్నది ఏంటంటే, ఇక మందసము ఇక దాగోను గుడిలో వారి దేవుని ఎదుట ఒక తప్పు చేసిన వ్యక్తిలాగా మా దేవుడి కంటే మీ దేవుడు పెద్ద విశేషం కాదన్నట్లుగా వారు ఒక తప్పును చూపించడానికి తీసుకొచ్చారు. అయితే అక్కడ దేవుని శక్తిని తెలుసుకున్నారు ప్రియులారా. ఆ యొక్క బొమ్మ మొండెముతో పడి ఉండటం చూసి భయం వేసింది వారికి. వారి దేవుని దగ్గర ఏమీ లేదని తెలుసుకున్నారు. ప్రియుల రాగతము గాని మనం కూడా ఒట్టి ఊపిరి వంటి వారము. దేవుడు మననే తిరిగి వెనుకటిలో తిరిగి మన్నైపోతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు దేంతో పోల్చాడంటే మనల్ని మట్టితో తయారు చేసిన ప్రియులారా, మనలను మట్టితో తయారు చేసిన మనలను బంగారంతో పోల్చాడు. నా బిడ్డలు బంగారం లాంటి వాళ్ళని దేవుడు పోల్చుకున్నాడు ప్రియులారా. దేవుడు ఆ విధంగా మనలను చూస్తూ ఉంటే మనం మట్టిలాగానే ఉన్నాం. అంటే ఎందుకు ఉపయోగపడాలని ఓటి కొండలాగా మనం అయిపోతూ ఉన్నాం ప్రియులారా. విలాప వాక్యంలో 4వ అధ్యాయం 1వ వచనము, బంగారం ఎట్లు మందగిలినది, మేలు బంగారం ఎట్లు మార్చబడినది, ప్రతి విధిని మొగను ప్రతిష్ఠితమైన రాళ్ళు పారవేయబడి ఉన్నవి. మేలు బంగారంతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఎట్టుడు కుమ్మరి చేసిన మంటి కుండలుగా ఎంచబడుచున్నారు. దేవుడు బంగారంతో పోల్చిన ప్రియమైన దేవుని పిల్లలు ఎలా ఉన్నారంటే మట్టి కుండల్లాగా మార్చబడతా ఉన్నారు. మట్టి కుండల్లాగా. ఈ మట్టి కుండలు ఎందుకు ఉపయోగపడతాయి ప్రియులారా? అది పగలగొడితే పెంకులుగా పగిలిపోతుంది. మరలా దాన్ని మట్టిలో వేస్తే మరలా కొండలాగా తయారవుతుంది ప్రియులారా. మరలా పగలగొడితే మరలా ఎంత కాల్చినా అది పగిలిపోతుంది ప్రియులారా. దేవుడు బంగారం అంటే మరి పుటం వేయబడిన బంగారం, స్వచ్ఛమైన మరి విలువైన వారిగా మనల్ని దేవుడు తయారు చేసుకోవాలని పిలుచుకోవాలని చూస్తూ ఉంటే మనము మంటివారిగా మార్చబడిపోతున్నాం. అంటే ప్రియులారా, మనము ఇక్కడ మానవుడు చేస్తున్న బొమ్మ కదలట్లేదు, మెదలట్లేదు. అయితే దేవుడు చేస్తున్న మానవుడైన మనం కదులుతూ ఉన్నాం, మెదులుతూ ఉన్నాం. మనల్ని దేవుని స్తుతించే చేతులు మనకున్నా మనం కదలకుండా బొమ్మలాగా ఉంటా ఉన్నాం. దేవుని మందిరానికి వెళ్ళే అవకాశం దేవుడు మన కాళ్ళకి ఇచ్చిన మనము మన ముందర కాళ్ళకు బంధం వేసుకున్నట్లుగా దేవుని మందిరానికి వెళ్లకుండా ఆగిపోతూ ఉన్నాం. ప్రియులారా, దేవుని మందిరానికి వెళ్ళటం అంటే ఇప్పుడు అయితే అవకాశం ఉండి కూడా రాని వారిని వారి ముందర కాళ్ళు బంధం అంటే వారి మనసు ఏం చేస్తుందంటే ప్రియులారా,
వారు దేవుని దగ్గరికి రాలేరు. వారు లోకంలో ఉన్న వాటి కొరకు వేగురు పడతారు కానీ దేవుని దగ్గరికి రావడానికి వారు ముందుకు రారు. కష్టం వచ్చిన వెంటనే పరిగెట్టే కాళ్ళు, పరిగెట్టే మనసు, బాధ వచ్చినప్పుడు పరిగెట్టే మనస్తత్వము, వారు సంతోషంతో ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రాడు ప్రియులారా. అది సత్యము, అది సత్యము. దేవుడు ఈ మనసును చూసే అవసరమైనప్పుడు ఉపయోగపడే దేవుడు, అవసరము తీరిపోయాక మరి ఒట్టి ఊపిరి వంటి వారిగా వారు ఉంటూ ఉన్నారు. నా వలన ఇదంతా సాధ్యమని చెప్పి వారు ఎగిరెగిరి పడుతూ ఉన్నారు ప్రియులారా. ప్రియులారా, ఎంత ఎగినా ప్రియులారా వారి ఎందుకు ఉపయోగపడని జీవితాలని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. వట్టి కుండల వంటి వారిగా ఉన్నాడు ప్రియులారా. ఈ దేవుణ్ణి చూసే నేత్రములు, ఆత్మ నేత్రములను మనం కోల్పోయాం ప్రియులారా. దేవుని స్తుతించి నోరు మనకున్న నోరు పడిపోయినట్లుగా మనము దేవుని స్తుతించలేకపోతూ ఉన్నాం. దేవుని ఆరాధించే మనసు దేవుడు మనకిచ్చిన ఆరాధించలేని మనసు కాకుండా ఈ మనసు పాడు చేసుకుంటూ ఉన్నాం, లోకంలో పెట్టేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. దేవుని వాక్యము చెప్తూ ఉన్నట్లుగా మనం జీవించవలసిన వారుగా ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తూ ఉండగా, అవును గాని ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఎలాగో చేసితువని రూపించబడిన వానితో చెప్పునా, రూపించిన వానితో చెప్పునా. ఒక ముద్దులో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా? అధికారము లేదా? కుమ్మరివానికి మంటి మీద అధికారం ఉంది. తనకి ఇష్టం వచ్చిన కుండను తయారు చేసుకుంటాడు, తనకి ఇష్టం వచ్చిన పాత్రను తయారు చేసుకుంటాడు ప్రియులారా. కాబట్టి దేవుడు తనకు ఇష్టమైన బిడ్డలుగా తయారు చేసుకోవాలనుకోవటం తప్పు కాదు. అంటే తనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలని కోరుకోవటం తప్పు కాదు. కుమ్మరివాడు తనకి ఇష్టమైన పాత్రను తయారు చేసుకుంటూ ఉంటున్నప్పుడే అధికారం, మట్టి మీద అధికారం ఉంది తనకి. అంటే కుమ్మరివాడు తన చేతిలో ఉన్న మట్టిని తనకి ఇష్టమైనట్లు తయారు చేసుకుంటాడు, తనకి అధికారం ఉంది. అయితే మనం కూడా దేవుని చేతిలో తయారు చేయబడిన బిడ్డలం కాబట్టి మన మీద దేవునికి అధికారం ఉన్నది. మనలను తనకి ఇష్టమైన బిడ్డలుగా మలుచుకుంటాడు, మలుచుకోవడానికి సిద్ధంగా ఉంటాడు ప్రియులరా. అయితే కుమ్మరవాణి చేతిలో మట్టి ఎలాగైతే తనకు అనుకూలంగా ఉంటుందో, అయితే దేవుని చేతిలోకి రావటానికి మనము అనుకూలంగా ఉండట్లేదు అనేది దీంట్లోనే సత్యము. దేవుని చేతిలోనికి వచ్చి నేను ఈ విధంగా నేను పరిశుద్ధమైన బిడ్డగా నేను మార్చుకోవాలనుకుంటున్నాను నా బిడ్డ అని దేవుడు అంటూ ఉంటే, ప్రభువా నాకు కొంత సమయం కావాలి, నేను ఇంకా ఏం అనుభవించానని లోకంలోని నేను చేశానని లోకంలో ఏం అనుభవించానని చెప్పి లోకంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు ప్రియులారా. లోకంలో ఉన్నదానికి వెళ్ళిపోతూ ఉన్నారు ప్రియులారా. శిష్యులు అలాగే ఒక శిష్యుడు అంటూ ఉన్నాడు ప్రియులారా, నన్ను వెంబడించండి అంటే, అయ్యా నన్ను కొన్ని పనులున్నాయి చూసుకుని వస్తారంటూ ఉన్నాడు. ఇంకొక శిష్యుడు అంటున్నాడు, మా తండ్రికి చనిపోయాడు, వెళ్ళి పూజ చేయవలసిన కార్యం నేను చేస్తానంటే, ఇదిగో సజీవులు దేవుని స్తుతిస్తాను, నన్ను వెంబడించు, ఇదే నీకు సత్యం అని చెప్పి వెంబడించమని ప్రభువు సెలవిస్తున్నాడు. అంటే కొంతమంది సాకులు వెతుకుతూ ఉన్నారు ప్రియులారా వెంబడించమంటే. కాబట్టి ప్రియులారా, మంటివానికి కుమ్మరవానికి మంటి మీద అధికారం ఉండి తనకి ఇష్టమైన పాత్ర చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు కానీ ప్రియులారా, అయితే దేవుడు చేతిలో ఉన్న మానవులైన మనము, దేవుడు మనకు ఒక ఫ్రీడమ్ ఇచ్చాడు. తనంతటా తాను తీసేసుకోవచ్చు, మనలను ఆయన చేతిలోకి లాగేసుకోవచ్చు. కానీ నా చేతిలోనికి రా అని చెప్పి దేవుడు దినమెల్లా చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు. దినమెల్లా చేతులు చాపి నా కుమారుడా, నా కుమార్తె రండి, ప్రేమగల మనసుతో, ప్రేమగల చేతులతో, దయగల హస్తంతో దేవుడు పిలుస్తున్నాడు. బిడ్డలారా రండి అని చెప్పి పిలుస్తూ ఉన్నాడు. మానవుడు నేను రాను అని చెప్పి మారం చేస్తా ఉన్నాడు ప్రియులారా. దేవుడు అలసిపోడు, దేవుడు మానవుడు కాదు అలసిపోవడానికి. దేవుడు చాలా ప్రేమగల దేవుడు, సహనం గల దేవుడు. దేవుడు ఒకసారి పిలుస్తాడు, 2 సార్లు పిలుస్తాడు, 3వ సారి పిలుస్తాడు. మాట వినకపోతే 4వ సారి దేవుడు శిక్షిస్తాడు ప్రియులారా. ఆ 3 సార్లు పిలిచేది జీవిత కాలం అంతయు. 3 సార్లు మనము ఓపుకు లహించుకున్నట్లుగా ఉదయాన్నే పిలిచిన మనము ఇంకా రాకపోతే మళ్ళీ అరగంట తర్వాత మళ్ళీ గంట తర్వాత మళ్ళీ పిలుస్తాం, ఎవరు రాకపోతే మళ్ళీ 2 గంటల తర్వాత మళ్ళీ పిలుస్తాం. అలా 3 సార్లు 4 సార్లు మన పని అయ్యేదాకా పిలుచుకుంటూనే ఉంటాం పిల్లలు. దేవుడు అలా కాదు, మన జీవిత కాలం అంతా 3 సార్లు మనకు అవకాశం ఇస్తాడు. ఆ 3 సార్లు అవకాశంలో నువ్వు కోల్పోతే, దేవుని చెంతకు రాకపోతే, ఆ దేవుడు ఇచ్చిన అవకాశాలు నువ్వు చేజార్చుకుంటే ఇంకా మిగిలేది శిక్షే. దేవుడు నిన్ను శిక్షించక తప్పడు ప్రియులారా. కాబట్టి మనము ఈ లోకంలో ఉన్న ప్రియులారా, నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు వెళ్ళి చూడు. ఒక వ్యక్తి ప్రియులారా, పూజారి చెప్తూ ఉన్నాడు ఒక రహస్యాన్ని, తాను అనుభవించిన విషయాన్ని చెబుతూ ఉన్నాడు ప్రియులారా. తన ఇంట్లో కోపము, తన ఇంట్లో భార్య భర్తలకి గొడవ వచ్చింది.
వారింట్లో గొడవ వచ్చింది ప్రియులరా. ఆ గొడవ, ఇంట్లో జరిగిన గొడవ అంతా కూడా తాను పూజిస్తూ ఉన్న ఆ దేవుడు బొమ్మ దగ్గర పూజ చేస్తున్నప్పుడు ఆ బొమ్మకు చెప్పుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉండేవాడంట. ఎంత బాధ చెప్పుకున్నా, రోజులు తడబడి చెప్పుకున్న తన జీవిత కాలంలో అలాగా జీవితాంతం కూడా ఏ కష్టం వచ్చినా ఆ బొమ్మ దగ్గరకు వచ్చి అక్కడ తుడుస్తూ చేస్తూ తన పనులు చేసుకుంటూ బొమ్మకు చెప్పుకుంటూ ఉండేదంట, పూజిస్తున్న బొమ్మకు చెప్పుకుంటూ ఉండేదంట. ఏం కష్టాలు చెప్పుకున్నా మరి జనులందరూ కూడా దగ్గరకు వస్తే వారి కష్టాలు తీరిపోతున్నాయని చెప్పి అంటున్నారు, వారి కష్టాలు తీర్చేస్తున్నాం అంటున్నారు. మరి పూజారైన నేను నా ఇంట్లోనే కష్టాలని చెప్పి ప్రతిరోజు వచ్చి చెప్పుకుంటే నా కష్టాలని తీరట్లేదేంటి దేవా, బొమ్మ స్వామి అని చెప్పి అంటుంటే ప్రియులారా, దానికి కూడా సమాధానం లేదు, దానికి కూడా సమాధానం లేదు. తాను ఇంకా చివరి దశలో ఇంకా ఇదేంటి ఏ సమస్య చెప్పుకున్నా ఏం మాట్లాడలేదు దేవుడు అని చెప్పి ఇంకా తిట్టడం మొదలెట్టాడు. నువ్వు అసలు దేవుడువేనా, నువ్వు చెవులున్నాయా, నువ్వు బండవా, రాయివా, శిలవా, ఎందుకు నువ్వు అని చెప్పి రోజు నేను ఉదయం వచ్చి లేపితే కానీ లెగవో, నేను తర్వాత సాయంత్రం నువ్వు నిద్రపో నా స్వామి అని చెప్పి నిద్రపూస్తే కానీ నిద్రపోవో, నేను తాళం తీసిన తర్వాత నేను లేపాలి, తాళం వేసిన తర్వాత నేను పడుకోబెట్టాలి, నేనే స్నానం చేయాలించాలి, నేనే నీకు తుడిపాలి, నేనే బట్టలు కట్టాలి, నేనే నీకు అన్ని చేయాలి, అన్ని నేనే చేస్తున్నాను అని చెప్పి తిట్టడం మొదలెట్టాడు. తిట్టినా కూడా కదలట్లేదు, మెదలట్లేదు ఆ బొమ్మ ప్రియులారా, ఏమంటలేదు. అప్పుడు చివరిగా తారంటూ ఉన్నాడు, దేవుడు మానవుడు ఏది చెప్పినా వింటాడు అనుకోవటం, ఆయనకి చెవులుంటే కదా. బండను మన ఎదురుగా పెట్టుకుని ఆ బండ మన చేతిలోకి రాని చెప్పి ఒక రాడుని తీసుకుని నువ్వు వంగిని రాడు తీసుకుంటే నీ చేతిలోకి నువ్వు తీసుకుంటే గాని అది నీ చేతిలోకి రాదు. అది కిందన్న నీ రాడుని చూడు, సొంత రాడునైనా సరే, నీ ఇంటికి నువ్వు కొన్న రాడైనా, కనిపించే రాడైనా నువ్వు చేయి చాపి నా చేతిలోకి రాడు, నువ్వు ఎన్నిసార్లు అడిగినా ఆ రాడు నీ చేతిలోకి రాదు ప్రియులారా. ఎందుకంటే రాడే, మానవుడే. కాబట్టి దేవుడు గుడిలో పెట్టుకుని ప్రతిష్ఠించిన, అది ప్రాణ ప్రతిష్ఠ చేసిన బండే గాని శిలే గాని మానవుడు మాట వినడానికి అది ఒక దేవుడు కాదు, మానవుడు కాదు. మానవుడైన మానవుని సమస్య వింటాడేమో గాని బండ అయిన దేవుడు ఏమి వినడు. మన నమ్మకం ఏంటంటే వింటాడు, బాధలు తీరుస్తాడనే నమ్మకమే మనల్ని నడిపిస్తుంది ప్రియులారా అని చెబుతూ ఉన్నాడు. కానీ ప్రియులారా, ఇది కాకుండా నిజమైన దేవుడు ఉన్నాడు, మన బండగా చెప్పుకుంటాడు వినే దేవుడు, వేరే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎవరు అని చెబుతూ ప్రియులారా తెలియపరుస్తున్నాడు. ఆ దేవుడు నిజముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనము చేసినట్లు వారు చేయరు. వారు ఎక్కడ ఉన్నా ప్రార్థన చేసినా వారు ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడని చెప్పి వారి సాక్ష్యములు చెప్పుకుంటూ ఉంటారు ప్రియులారా. ఇక్కడ అద్భుతాలు పొందుకున్నాము, ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం అని చెప్పి ఎవరు కూడా చెప్పుకోరు. అక్కడ గుళ్ళకి వెళ్ళిన వారి కాలంలో ఏం జరుగుతుందంటే వారు కోరుకుంది ఒకటే, పేదరికం రాకూడదు, వారు అప్పుల పాలవకూడదు, ఈ విధంగానే కోరుకుంటారు ప్రియులారా. వారు ఎందుకు గనులుగా ఉంటారంటే వారు ధనం మీద మనసు ఉంచారు, దేవుడు మనల్ని ఉంచొద్దు అన్నాడు. ధనం మీద మనసు వచ్చిన వారు ధనవంతులుగానే ఉంటారు ప్రియులారా. దేవుని మీద మనసు వచ్చిన వారు ధైర్యవంతులుగా ఉంటారు, దైవికమైన బిడ్డలుగా ఉంటారు, దేవుని బిడ్డలు ఉంటారు. దేవుడు మనకిచ్చింది అదే. లోకంలో ఉన్న భోగభాగ్యముల కొరకు నువ్వు వెరవద్దు, ఆశపడవద్దు. నిన్నే దేవుడు నిన్ను విలువైన బిడ్డగా చేశాడు. ఈ లోకంలో ధనం కూర్చుకునవద్దు, నీవు పరలోకంలో ధనమును కూర్చుకోమని దేవుడు సెలవిచ్చాడు. అదే మనం చేయాలి ప్రియులారా. ఒక పూజారి చెప్పిన దానినే కాదు, ఒక వ్యక్తి చూసి తెలుసుకోవచ్చు. నువ్వు వెళ్ళి ఒక రోజును పరీక్ష చేయి, నువ్వు కష్టాలు చెప్పుకో, నీ కష్టాలు సమస్యలు తనంతటి అవే తీరతాయి తప్ప ఆ దేవుడు వచ్చి నేను తీర్చడు. నీ సమస్య తీర్చేదారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ ఇందులో సాక్షులు నీ ఇంట్లోనే ఉన్నారు, ఎంతమంది సాక్షులు నీ చుట్టుపక్కల ఉన్నారు. క్రీస్తు నమ్ముకున్న వారు ఎంతమంది ఉన్నారో ప్రియులారా సాక్షులు. ఎంతమంది సాక్షి సమూహము మన మధ్యన ఉండగా మన దేవుడు గొప్ప దేవుడు కదా. ఆయన చెప్తాడు అన్ని నామములు కదా పైనామము యేసు నామము. ఆ యేసు నామాన్ని పట్టుకున్న మనము కిందున్న నామాలు మనకెందుకు, ఆయనకంటే కిందున్న నామాలు మనకెందుకు, కిందున్న దేవుళ్ళు మనకెందుకు, కిందున్న పేర్లు పెట్టుకున్న వారందరూ మనకెందుకు. ఒకరికి ఒక దేవుడు సరిపోతారు. ఆ దేవుడు శక్తి కలిగిన దేవుడితో ఒక దేవుడు సరిపోతారు ప్రియులారా. ఆ ఒక్క దేవుడు మనకున్నాడు. ఎందుకు మిగిలిన వారు ఏం చేస్తారంటే 1,000,000 దేవతలు పెట్టుకున్నారు. ఎందుకంటే అందరు దేవతలు దీవిస్తే గాని వారికి దీవులు రావు. అన్ని దేవతలకు దీవులు ఎవరు వస్తున్నారంటే వారికే తెలియదు. వారి ఇతిహాసాలతో వారు ముందుకెళ్తా ఉన్నారు. మనము దేవుడి యొక్క ఆధారాలు పట్టుకుని మనం వెళ్తున్నాం. దేవుడు అని చెప్పడానికి ప్రతి ఆధారాలు ఉన్నాయి. ఇతిహాసాలు అంటే బుద్ధి నుంచి వచ్చినది, ఆలోచించేది ప్రియులారా. ఆలోచించి చేసిన గ్రంథాల నుంచి వచ్చిన దేవుళ్ళు కావాలా?
మనలను తయారు చేసిన దేవుడు కావాలని నిర్ణయించుకుని ముందుకు వెళ్దాం. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.